మీరు అన్నట్టుగా ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు చేసుకోవచ్చును, ఆ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి. కానీ ఇది ఎక్కడి హక్కు అంటున్నా నేను. దానికి అనుమతులు చాలా అవసరం కదా స్వామి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఓకే, ఇక్కడ చాలా యాంగిల్స్ కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక పర్సెప్షన్. వాళ్ళ జీవన విధానం ఒకటి, ఆయన అనుసరిస్తున్నటువంటి భక్తి విధానం రెండు, వాళ్ళు అనుసరించాలనుకుంటున్నటువంటి భక్తి కాకుండా మిగిలిన జీవన విధానం రెండు, వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక తప్పొప్పులు. సో ఇప్పుడు ఆమెతో కలిసి ఉండాలి అనుకుంటున్న మహిళ, వాళ్ళు పెళ్లి చేసుకున్నారో, ఒకవేళ ఇద్దరు స్త్రీ కాబట్టి సంసారం చేయడానికి అవకాశం ఉండదు, మీరు లెస్బియన్స్ అనుకుంటారో ఇంకేమన్నా అనుకుంటారో. సో ఆయన చేసేటటువంటి సాధన ఏంటి? రోజు ఇన్ని గంటల పాటు శివతత్వంలో ఉన్న వాళ్ళు సాధన చేస్తారు. ఇక మిగిలిన సమయంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ స్త్రీలే, ఆమె స్త్రీ, ఆయన స్త్రీగా మారినటువంటి వ్యక్తి. ఆమె మేజర్. ఇప్పుడు ఆయనతో పెళ్లి చేసుకుని కలిసి ఉంటుందో, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటుందో, తాళి కట్టించుకుని కలిసి ఉంటుందో, రింగు తొడిగించుకుని కలిసి ఉంటుందో, ఆయనతో పాటు సహజీవనం కలిసి తింటుంది, కలిసి పడుకుంటుంది. ఇందులో ఏదైనా శాస్త్రోక్తంగా అంటే సామాజికంగా కాకుండా, సామాజికంగా కూడా అంటే చట్టబద్ధంగా తప్పు కాదు. సో ఎవరికైనా నష్టం కలిగించే విధంగా ఉందా వాళ్ళ జీవన శైలి? తల్లిదండ్రులకి నష్టం కలిగించట్లేదా? లవోదివో అని వాళ్ళు మొత్తుకోవట్లేరా అక్కడ? ఓకే, తల్లిదండ్రులకి కావాల్సిన నష్టము తల్లిదండ్రులే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల రోదనతోనే కదా అందరూ బయటికి వస్తున్నారు. వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరెందుకు పట్టించుకుంటారు? మీరన్నది 100% కరెక్ట్ శివస్వామి, మీరన్నది 100% కరెక్ట్. తల్లిదండ్రులకు గుండె మంటను కలిగించకూడదు. ఏదైనా మనం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ చట్టం వేరు, నైతిక విలువలు వేరు. నైతిక విలువల జోలికి వస్తే మనం తల్లిదండ్రులకు క్షోభను పెట్టకూడదు. చట్టాల ప్రకారం నాకు మెజార్టీ వచ్చింది వెళ్ళిపోతాను అంటే అది మీ ఇష్టం. కానీ నైతికం అనేది ఒకటి ఉంటుంది. నైతికం ఏంటి అంటే తల్లిదండ్రుల కన్నీరు పెట్టించొద్దు, అది మంచిది కాదు జీవితానికి. అగ్రి చేయొచ్చు. కానీ వర్షిణి విషయంలో ఆ తల్లిదండ్రులే అఘోరాతో కలిసి పెళ్లి చేశారు. ఎందుకంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోనని అనుకున్నాను, ఎవరిని పెళ్లి చేసుకోనని అనుకున్నాను. అఘోరా వచ్చిన తర్వాత ఎలాగంటే ఏ తోడు లేకుండా ఉన్నావు కాబట్టి పోనీ ఈ తోడుతోనైనా ఉండు అని నా తల్లిదండ్రులే దగ్గరుండి పెళ్లి చేశారు అని వర్షిణి అంటోంది. చాలా మంచిది, చాలా మంచి ఆలోచన. అలా తల్లిదండ్రులే ఒప్పుకున్నారు కాబట్టి, తల్లిదండ్రులే పెళ్లి చేసుకున్నారు కాబట్టి దీనికి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సమయం ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ కుటుంబ వ్యక్తులే వచ్చి పట్టుకుపోయారు అక్కడ ఉజ్జయిన్ దగ్గర నుంచి కదా. ఉజ్జయిన్ దగ్గర నుంచి పట్టుకుపోయిన తర్వాత పోలీస్ అధికారుల సమక్షంలోనే వచ్చిండ్రు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది చట్టపరమైనది అయితే పోలీస్ అధికారులు రాకపోయే వాళ్ళు కదా ఆ రోజు. చట్టపరమైనది ఇందులో కొన్ని అంశాలు అంటే తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు, ఇలా మానసికంగా మార్చాడు ఏదో చేసి అని అన్న దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం. సో చాలా మందికి బాధ కలిగిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు మీతో పాటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సో తల్లిదండ్రులను క్షోభ పెట్టి ఆమె అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంలోనే మీరు మాట్లాడుతున్నారు, రైట్? తల్లిదండ్రులు పెట్టిపోవడం ఎందుకు? ఇప్పుడు శ్రీనివాసుని వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అంటే, ఒక కొజ్జవాడు అంటుంది వాళ్ళ అమ్మ గట్టి గట్టిగా, ఆయన కొజ్జవానికి ఎందుకు ఇచ్చారు, కొజ్జవాడు ఎక్కడ అంటుంది కదా. ఆ మచ్చని తీసేసుకోమంటారు శ్రీనివాసుని. మీరు అన్నారు కదా పురుషుడు అలా చేశాడు, స్త్రీ ఇలా చేశాడు అంటే అక్కడ తల్లిదండ్రులే చెప్తున్నారు కాబట్టి నేను ఒక సాధకుణ్ణి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చా, నాకు ఆయన మీద పర్సనల్ గా గెడ్జ్ ఉంది అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకు హక్కు ఉంది కదా అడగడానికి, నేను సైడ్ అయిపోతా. వాళ్ళ తల్లిదండ్రులకైతే మన సమాధానాలు ఇయ్యక తప్పదు కదా స్వామి. నిన్న వెళ్ళి కలిశారంట ఆ తల్లిదండ్రుల్ని, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారంట వర్షిణిని కూడా చూసి. ఎవరో తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు నిజామాబాద్ లోనే ఎక్కడో ఉన్నారంట, వాళ్ళు వెళ్ళి కలిశారంట. కలిసినట్టుగా ప్రూఫ్ ఇచ్చారా మీకు? చూసారా ఎక్కడైనా రికార్డింగ్ వచ్చిందా మనకి? ఓకే, అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళాడు. ఈ రెండు పక్కన పెడితే ఒక్కసారి ఈ రెండు పక్కన పెడితే అంటే ఒకటి తల్లిదండ్రుల యాంగిల్, ఈ యాంగిల్, ఎందుకంటే వాళ్ళతో కూడా మనం నేరుగా మాట్లాడదాం ఒకసారి. ఈ మీరు శ్రీనివాస్ అంటున్న అఘోరిని అంటున్న ఆ వ్యక్తి తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ నాకు ఒక విషయం కావాలి. చాలామంది అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు కదా, అక్కడ నాకు ఆయన ఏం ఆశించి ఫేక్ అంటే ప్రతి ఫేక్ వెనుక ఒక లాభార్జన ఉంటుంది, ఒక స్వలాభం ఉంటుంది. ఈ అఘోరి ఫేక్గా ఉండే దాని వెనుక ఏ లాభాన్ని ఆశిస్తున్నాడు అన్నది నాకు క్లారిటీ కావాలి. బహుశా మీ ఉద్దేశమైనా ఊహ అయినా కూడా బహుశా ఇదిగో ఈ వ్యక్తి ఇది ఆశిస్తున్నాడు, ఈ వ్యక్తి ముసుగేసుకుని పలానా లాభం కోసం ఆశిస్తున్నాడు. సో ఈ అఘోరి ఈ లాభాన్ని ఆశించి అంగాన్ని శివుడికి ఇచ్చేశాడు, ఈ లాభాన్ని ఆశించి అఘోరిగా ముసుగేసుకున్నాడు అనేది ఏమన్నా ఉందా? అది కావాలి నాకు. అది
మీరు ఆయనను అడగాలి స్వామి. అడిగాను. ఎందుకంటే అంటే అడిగాను, లేదు అని అన్నాడు. నాకు కూడా అఘోరీపై చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, గ్రిల్ చేశాను. అఘోరీ నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు, ఇదే క్వశ్చన్ అడిగాడు. ఏమని? నేను ఫేకే, సో నా ఫేక్ వెనుక నేను ఆశిస్తున్న లాభం ఏంటి చెప్పండి అన్నాడు. సో నేను చాలామందిని అడిగాను, ఎవరైనా ఆన్సర్ చెప్తారేమోనని. నాకు అక్కడ ఆన్సర్ దొరకలేదు. నేను రెట్టించి అడిగాను, నువ్వు ఫేక్ 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 అని. ఓకే, తప్పే అది స్వామి, మనము చేస్తున్న తప్పే అది స్వామి. ఇప్పుడు వేరే వాళ్ళని అడగండి, నా అంగం గురించి నేను ఎందుకు ఇచ్చానా అని అనడము, అలా అది చాలా తప్పు కదా స్వామి. అంటే నన్ను విమర్శించే వాళ్ళని అంటున్నాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, నన్ను విమర్శిస్తున్న అరవింద్ అఘోరా గారు ఏమన్నారు ఇందాక, ఆయన వర్డ్స్ మీరు రెస్పెక్టెడ్ గా విని ఒక మాట అంటే నాకు సగం పడింది. ఆయన ఏమన్నారంటే, ఒక అర్థంతో ఇచ్చారు, ఒక అర్థంతో పోయారు, ఒక అర్థంతో వచ్చారు అన్న విషయం చెప్పినప్పుడు అది ఉందండి అని అన్నాడు. అంటే అక్కడ డాక్యుమెంట్ ఉంది అని అర్థం కదా. ఏమని ఇచ్చాడు, ఫలానా తల ఇచ్చాడు, ఫలానా చేతి ఇచ్చాడు, ఫలానా వ్యక్తి అని ఒకటి ఉన్నది మన దాంట్లో అని ఆయన గారు ఉచ్చరించారు. ఇలా ఉన్నది మన దాంట్లో అని చెప్పిండు అరవింద్ అఘోరా గారు. ఇలా ఉంది మన దాంట్లో అన్నప్పుడు అక్కడ రాసి ఉండొచ్చు కదా, గురు పరంపరలో అది ఉండవచ్చు కదా అంటున్నాను. అంటే ఉన్నది కాబట్టి స్వామి శ్రీనివాసు అన్న విషయం కూడా రుజువు ఈ విధంగా ఉన్నదని చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు 73 సంవత్సరాలు అని అంటే నేను ఎక్కడ 33, 34 ఎంతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చెప్పారు. ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల జీవితాన్ని చూశారని అంటే అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడిండు కదా. ఆ అనుభవంలో శ్రీనివాస్ అనుభవం యాడ్ చేయండి, మరి విత్ ప్రూఫ్ మాట్లాడాలా వద్దా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.